ఢిల్లీ కాంటోన్మెంట్లోని నిశ్శబ్దమైన రహదారులలో ఒక రోడ్డు ఉంది. రాత్రి తర్వాత డ్రైవర్లు దాన్ని తాకరు. ఓ చీకటి సాయంత్రం ఆ రోడ్డు పక్కన ఉన్న చెట్ల మధ్య నుంచి వెలువడే చల్లని వాయువుకి అర్ధరాత్రి సమయం వచ్చేసరికి ఆ రహదారి జాడలేకుండా ఉండిపోయింది. గతంలో ఇక్కడ రాత్రి సమయంలో వాహనాలను నడిపించిన వృత్తినిపుణులు ఇప్పుడు ఈ రహదారిపై ఉన్న అంతరించపోయిన కాలం గురించి గుసగుసలాడుతుంటారు. 1980లలో మొదలు కావచ్చు కాని అక్కడ అసలైన సంఘటనలు ప్రారంభమయ్యాయి. ఒక టాక్సీ డ్రైవర్ పొడవైన నల్లటి రాత్రిలో తన కారు వెనక సీట్లో తెల్లసారి వెచ్చించి కూర్చుని ఉన్న ఒక స్త్రీని తీసుకెళ్లుతున్నాడు. ఆ స్త్రీ అడిగింది. నేను ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు వెనక సీటు ఖాళీగా ఉంది. ఆమె మాయమైంది. ఆ డ్రైవర్ మనసులో ఓ చీకటి భయం కలిగి నిశ్శబ్దమైన రహదారిని దాటుతూ మళ్లీ ఆమెను చూడలేమనే ఆలోచనలో తలదురువుగా ఉండపోయాడు. అది ఒక సంఘటన కాదు, ఆ రహదారిని మరచపోయేలా చూసే చాలామంది డ్రైవర్లు, డెలివరీమెన్లు, సైనికులు కూడా ఈ అనుభవం చుట్టుముట్టింది. రాత్రి ఆలస్యం అయ్యినప్పుడు వారు అందరినీ బలవంతంగా ఆ రోడ్డు మీదుగా వెళ్లకుండా చెబుతున్నారు. తెల్ల దుస్తుల స్త్రీ అకస్మాత్తుగా రోడ్డులో నిలబడడం, వారు విన్న రహస్యాలను చెబుతారు. సహాయం చేయడానికి అగక ఆమె మాయం అవుతుంది. కారుకు వెంటనే పారిపోతున్నారు, కొన్నిసార్లు 100 km/h వేగంతో కూడా. చాలామంది చెబుతున్నట్లుగా ఈ స్త్రీ ఆ రహదారిపైన దారుణంగా మరణించిన ఒక పెళ్లి కూతురి ఆత్మ అని. మరియు మరికొందరు అంటున్నారు ఆమె పగకోసం తిరుగుతున్న ఆత్మ అని. సైన్యం కూడా మధ్యరాత్రి ఆ రోడ్డు ద్వారా ఏకాంతంగా డ్రైవ్ చేయడం మానేస్తుంది. టాక్సీ యూనియన్లు డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేస్తాయి. ఆమెను చూసి ఆగకూడదు. ఒక రాత్రి ఒక డ్రైవర్ హెడ్లైట్స్ పూర్తి రోషన్ చేస్తూ రోడ్డు మీద నడిచాడు. ఆమె చూపినట్లుగా ఆ స్త్రీ రోడ్డు మీద తేలుతూ కనిపించింది. ముఖం శూన్యం, కళ్ళు రాళ్ల వంటివి. అయితే క్షణాల్లోనే ఆమె మాయమయ్యింది. చల్లని వీపు, వీక్స్పాటు అతన్ని భయపెట్టే ఉరుము వదిలి. ఇప్పటికీ స్థానికులు రిపోర్ట్ చేస్తారు. కారు అడ్డంకి లేకుండా నెమ్మదిగా నడుస్తుంది. అకస్మాత్తుగా చల్లని గాలి, తెల్ల దుస్తుల ఆత్మ యొక్క తాత్కాలిక దర్శనాలు. ఢిల్లీ కాంటోన్మెంట్ రాత్రి డ్రైవ్ చేసేవారికి ఎప్పుడూ ఒంటరిగా లేరని భయం కలిగిస్తుంది. ఎందుకంటే ఆమె ఎప్పటికీ గమనిస్తూ ఉంటుంది.